హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్టు ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్, మీ కామెంట్ వల్ల మా ఛానల్ ఎంత గ్రోత్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఆశకు మితం ఉండాలి అనే కథ చెప్పుకుందాం. చాలా మంచి కథ ఫ్రెండ్స్. ఏకలింగం అనేవాడు బ్రతుకు తెరువు కోసం పట్నం బయలుదేరాడు. ఓ అడవి నుంచి ప్రయాణించిస్తుండగా పెద్ద గాలివాన వచ్చాయి. అడవిలో ఒక పాడుపడ్డ గుడి కనిపిస్తే అందులో తలదాచుకున్నాడు. లోపల రాతి పలక మీద చెక్కబడ్డ హనుమంతుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహం వెనుక కూర్చున్నాడు. ప్రయాణంలో అలసిపోయి ఉండడంతో వెంటనే నిద్ర పట్టింది. మెలకు వచ్చేసరికి గాలివాన తగ్గి ఎండ గుళ్ళోకి పడుతుంది. తెల్లారినట్టు గ్రహించి లేవబోతుంటే బయట ఎవరివో మాటలు వినిపించి కదలకుండా ఉండిపోయాడు. ఇద్దరు వ్యక్తులు గుడి ముందర కూర్చొని చుట్టలు కాల్చుకుంటూ మాట్లాడుకుంటున్నారు. వారి సంభాషణను బట్టి వారి పేర్లు మునయ్య, వీరయ్య అని. వారి ఇరువురు గత రాత్రి ఎవరిదో గేదె దొంగలించి 2 రోజుల్లో పట్నంలో అమ్మబోతున్నారని గ్రహించాడు ఏకలింగం. ఆ ఇద్దరు వెళ్ళిపోయాక కాలకృత్యాలు తీర్చుకున్నాడు. వర్షం, గాలి ప్రభావానికి అడవిదారి అంతా ప్రయాణానికి అనుకోగా కనిపించడం లేదు. అందుచేత దొరికిన పళ్ళేవో తిని నీళ్లు తాగి మళ్ళీ గుళ్ళో విగ్రహం వెనక చేరాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఎవరో 2 బాటసారులు వచ్చి గుడి ముందు కూర్చున్నారు. వారి మాటలను బట్టి వారు గేదెను పోగొట్టుకున్న ఆసామి మనుషులని అర్థమైంది ఏకలింగానికి. గేదె కోసం వెతకని చోటంటూ లేదు. దాన్ని ఎలాగోలా పట్టుకొని వెళ్ళకపోతే ఆసామి మనల్ని వెతకనివ్వడు అంటూ ఆపాయాడు వారిలో ఒకడు. అవునన్నాడు రెండోవాడు. వారి అవస్థను గ్రహించిన ఏకలింగం నోటి నుండి, మీరు తప్పదాగి పడుంటే మునయ్య, వీరయ్యలు గేదెను ఎత్తుకుపోకపోతే ఏం చేస్తారు? బురదపాలెంలో వెంకయ్య కొట్టంలో ఉంటే ఊరంతా వెతికితే ఎలా కనిపిస్తుంది అన్న మాటలు అప్రయత్నంగా వెలువడ్డాయి. ఆ వ్యక్తులు ఇద్దరూ బెత్తరపోయి ఆ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయోనని చుట్టూ చూశారు. ఎవరూ కనిపించకపోవడంతో మాట్లాడింది హనుమంతుడి విగ్రహమేనని భావించారు. ఎందుకైనా మంచిది, బురదపాలెం వెళ్ళి వెంకయ్య పశువుల కొట్టం చూసొద్దాం పదా అనుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెంకయ్య కొట్టంలో దొరికిన గేదెను తీసుకెళ్లి ఆసామికి అప్పగించి జరిగింది చెప్పారు. మరోసారి పక్క గ్రామానికి చెందిన ఓ చిన్నపిల్ల తప్పిపోయి మరో గ్రామానికి చెందిన దంపతులకు దొరికింది. ఆ పిల్లను తమతో తీసుకువెళ్తూ గుడి దగ్గర ఆగిన దంపతుల సంభాషణను బట్టి గ్రహించిన ఏకలింగం ఆ తర్వాత కూతుర్ని వెతుక్కుంటూ వచ్చిన తల్లిదండ్రులకు విగ్రహం వెనక నుంచి సమాచారం ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళి కూతుర్ని తెచ్చుకున్నారు. ఆ విధంగా ఏకలింగం అక్కడున్న వారం రోజుల్లోనూ అలా ఏదో ఒక సంఘటన జరగడంతో ఆ గుళ్ళోని విగ్రహం మాట్లాడుతుందని నమ్మకం ఏర్పడిపోయింది చుట్టుపక్కల గ్రామస్తుల్లో. తమకు ఏ కష్టం వచ్చినా అక్కడికి వచ్చి మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెట్టి వెళ్ళసాగారు. దాంతో తిండికి లేటు లేకుండా సుఖంగా జరిగిపోవడంతో అక్కడే ఉండిపోవాలనిపించింది ఏకలింగానికి. విగ్రహం వెనుక నుండి భక్తుల సందేహాలకు, కోరికలకు తెలివిగా జవాబులు చెప్పడం నేర్చుకున్నాడు. క్రమంగా భక్తుల సంఖ్య పెరగడంతో ఆ గుడిని బాగు చేసి అందులో పౌరోహిత్యం వహిస్తే బాగుంటుందని ఆలోచన కలిగింది. అంతలోనే అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఓ రత్నాల వర్తకుడి ఇంట్లో దొంగలు పడి విలువైన రత్నాలను, వజ్రాలను దొంగిలించారు. వారు ఆ దొంగ సొమ్ముతో అడవిలోకి పారిపోయి హనుమంతుడి గుడి ముందర చేరి వాటాలు పంచుకోసాగారు. అది చూసిన ఏకలింగానికి ఆశ పుట్టింది. విగ్రహం పలికినట్టు మాట్లాడుతూ, మీ దొంగతనం బయటపడకుండా ఉండాలంటే ఆ రత్నాల్లో నాకు కూడా వాటా ఇవ్వాలి అన్నాడు ఏకలింగం. దొంగలు ఆ మాట్లాడే విగ్రహం గురించి ముందుగానే విని ఉన్నారు. అందువల్ల భయపడి తమ గురించి ఎవరికీ చెప్పవద్దని దేవుడికి మొక్కుకొని దేవుని వాటాగా కొన్ని రత్నాలను విగ్రహం ముందు ఉంచి వెళ్ళిపోయారు. ఏకలింగం ఆ రత్నాలను తీసుకొని దాచుకున్నాడు. మర్నాడు రత్నాల వ్యాపారి వచ్చి హనుమంతుని దొంగల గురించి అడిగితే తెలివిగా ఏదో చెప్పి తప్పుదారి పట్టించాడు. కొన్ని రోజుల తర్వాత ఏకలింగం పట్నం వెళ్ళి రత్నాలను అమ్మబోయాడు. దుకాణందారు అనుమానంతో అతన్ని రక్షక భటులకు పట్టించాడు. దాంతో తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఏకలింగం వ్యవహారం అంతా బయటపడింది. దేవుడి పేరిట ప్రజల్ని మోసం చేస్తున్నాడంటూ చెరసాల్లో పెట్టారు. అతని దురాశే తనను ఆ గదికి తెచ్చిందని గ్రహించి ఎంతగానో విచారించాడు. ఇతరుల్ని మోసగించకపోయినందుకు తనకు తగిన శాస్త్రే జరిగిందనుకొని పశ్చాత్తాపం చెందాడు. ఆ సంఘటనతో గ్రామస్తులను కూడా
ఓ కనువిప్పు కలిగింది. దేవుడి భక్తి ఉండవలసిందే కానీ మూఢనమ్మకాలతో కూడిన గుడ్డి విశ్వాసం పనికిరాదని గ్రహించారు. ఏకలింగం చరిత్ర తెలుసుకొని అతనుకి శిక్ష అనుభవించి వచ్చాక అడవిలోని గుడిని బాగు చేయించి అక్కడ అతన్ని పూజారిగా నియమించి నిత్య పూజలకు ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఎంతో గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్ బాయ్.